హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తాజాగా మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ డీటెయిల్స్ అయితే వచ్చాయి. ఈ వీడియోలో మీకు క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ప్రస్తుతం ఈరోజు జనవరి 2 అండ్ అలాగే రేపు జనవరి 3 ఈ 2 రోజులు మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? సో, ఎక్కడైనా వర్షాలు పడేందుకు అవకాశాలు ఉన్నాయా? సో, ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏమన్నా కొనసాగుతూ ఉన్నాయా? ఒకవేళ అల్పపీడనాలు కొనసాగుతున్నట్లయితే రానున్నటువంటి రోజుల్లో మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి? అండ్ దీంతో పాటుగా ఇది చలి సీజన్ కాబట్టి ఏ ప్రాంతాల్లో చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది? ఎక్కడెక్కడ పొగమంచు కురుస్తుంది? ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. తప్పకుండా వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. సో, నేను చెప్పినటువంటి విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా వెళ్ళొద్దు. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి గైస్. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే మన ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అయ్యేటువంటివి ఎలా ఉన్నాయి? సో, బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏమన్నా కొనసాగుతూ ఉన్నాయా? సో, ఇక ఈ 2 రోజులు మనకు ఎక్కడెక్కడ వర్షాలు పడేందుకు అవకాశాలు ఉండొచ్చు? ఈ వివరాలన్నిటి గురించి కూడా క్లియర్ కట్‌గా డిస్కస్ చేసుకుందాం. వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. ఇక ప్రస్తుతం అయితే మనకు బంగాళాఖాతంలో ఈ శ్రీలంక ప్రాంతం కొంచెం దగ్గరగా అటు ఇటుగా అల్పపీడనం అనేది ఒకటి కొనసాగుతూ ఉంది. సో, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. వైట్ కలర్‌గా కనిపిస్తుంది ఈ దిశగా. ఓకేనా? అయితే దీని ప్రభావంతో మనకు ఈ 2 రోజులు వర్షాలయ్యేటువంటివి ఎక్కడైనా పడే ఛాన్సెస్ ఉందా? లేదా? వెదర్ ఎలా ఉంటుంది? అనే వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, ఇది ఈరోజు ప్రస్తుతానికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, నేను చెప్పాను కదా! ఈ శ్రీలంక ప్రాంతం సమీపంలో దగ్గరగా కొంచెం అల్పపీడనం అనేది ఏర్పడి ఉందని, కొనసాగుతూ ఉందని. సో, అది ఇదేననమాట. ఓకేనా? ఈ ఇమేజ్‌లో మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. అయితే మనకు వాతావరణం అనేది ఎలా ఉంది అంటే ప్రస్తుతము ఈ యొక్క దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, అలాగే ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ఎండ అనేది చాలా అంటే చాలా తక్కువగా నమోదవుతుంది. ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతూ ఉన్నాయి. సో, మబ్బులతో కప్పబడి చల్లదనంగా అయితే ఉందన్నమాట వెదర్ అనేది. సో, ఇక ఈరోజు రాత్రి అయ్యే టైంకి పొగమంచు అనేది ఎక్కువగా కురుస్తుంది. చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కూడా ఎక్కువగా కురుస్తూ ఉంటుంది. సో, ఇక ప్రస్తుతానికి ఈ తెలంగాణ స్టేట్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వెదర్ ఇలాగే ఉంది. సో, మనకు ఈ కర్ణాటక, బెంగుళూరు ఈ మొత్తం కూడా వెదర్ అనేది అలాగే ఉంది. మబ్బులతో కప్పబడి ఉండి లైట్‌గా ఎండది నమోదవుతూ ఉందన్నమాట. బట్ ఈరోజు, రేపు మనకు వర్షాలు ఎటువంటివి ఎక్కడా పడవు. కాకపోతే క్లైమేట్ మబ్బులతో కప్పబడి ఉండి చల్లదనంగా అయితే ఉంటుందన్నమాట. ఈరోజు, రేపు. అది కూడా చెప్తున్నాను. వర్షాలు ఎటువంటివి ఏ ప్రాంతాల్లో, ఏ జిల్లాల్లో మన తెలంగాణ స్టేట్ కావచ్చు, ఏపీ స్టేట్ ఎక్కడ కూడా లేవన్నమాట. అయితే దీని ప్రభావం వల్ల రానున్నటువంటి రోజుల్లో ఏమన్నా పడతాయా అనే వివరాల గురించి క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో, నెక్స్ట్ వచ్చేసి ఇది ఈరోజు రాత్రికి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట అండి. ఓకేనా? సో, ఈరోజు రాత్రికి చూసినట్లయితే ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చలి తీవ్రత ఎక్కువగా ఉండి పొగమంచు కూడా కురుస్తుంది. అండ్ ఈ హైదరాబాద్ ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది మనకు. మబ్బులతో కప్పబడి ఉండి ఓకేనా? కొంచెం చలి తీవ్రత అనేది ఎక్కువగానే ఉండొచ్చనమాట. ఇక రేపటి రోజున చూద్దామండి. జనవరి 3వ తారీఖున రేపు ఎర్లీ మార్నింగ్ సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట ఇది. సో, మాక్సిమం రేపు ఎర్లీ మార్నింగ్ కూడా క్లైమేట్ వచ్చేసి ఎలా ఉంటుందంటే పొగమంచుతో కప్పుకున్నట్లు ఉంటుంది. చలి తీవ్రత కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఈ ప్రాంతాలన్నిటికీ కూడా. ఈ దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలకు అండ్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా. సో, ఇక్కడ కొనసాగుతున్నటువంటి అల్పపీడనం సంగతి ఏంటి? సో, ఇది గనక మనకు ఇలా వచ్చి తమిళనాడుకు దగ్గరగా గనక వచ్చినట్లయితే ఇలా కదిలి ఓకేనా? ఒక సెకండు. సో, ఈ దిశగా కదులుతూ వచ్చి తమిళనాడుకు దగ్గరగా గనక వచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఏపీలో ఉన్నటువంటి తమిళనాడుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలు సూళ్ళూరుపేట, తడ, నాయుడుపేట, శ్రీకాళహస్తి, వెంకటగిరి, గూడూరు, శ్రీహరికోట, కోటవాకాడు, వెంకటాచలము, నెల్లూరు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులతో కూడుకున్నటువంటి వర్షాలు నమోదవచ్చు. అది కూడా భారీ వర్షాలు కాదు. సో, ఈ అల్పపీడనం అనేది చెన్నైకి దగ్గరగా వస్తేనే అది కూడా. లేదు ఇది ఇలా వెళ్ళిపోతే దీనివల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయితే ఉండదనమాట. బట్ రేపు ఎర్లీ మార్నింగ్ సంబంధించి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ ఇది. ఓకేనా? మాక్సిమం మనకు మంచు తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఓకేనా? ఇక రేపు ఆఫ్టర్‌నూన్
ఒక 2, 3 ఆ టైంకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, ఈ ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో మీడియంగా ఎండ తీవ్రత అయితే ఉంటుంది. చల్లదనంగా అయితే ఉండదు. ఈ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు చెన్నైకి ఆనుకున్నటువంటి ప్రాంతాలు వీటన్నిటికీ కూడా మనకు కొంచెం మబ్బులతో కప్పబడుతూ ఉండి, వాతావరణంలో మార్పులయ్యేటువంటివి కూడా వస్తూ ఉంటాయి. చల్లదనంతో అయితే ఉంటుందన్నమాట. అలాగే తెలంగాణ స్టేట్‌లో హైదరాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకు కూడా వెదర్ అనేది అలాగే ఉంటుందన్నమాట. ఈ బంగాళాఖాతంలో శ్రీలంక ప్రాంతాలకు సమీపంగా ఏర్పడి ఉన్నటువంటి అల్పపీడనము, సో, ఇది మనకు మాక్సిమం ఇలానే వెళ్ళి తీరమైతే దాటేసే విధంగా అయితే కనిపిస్తుంది. సో, యాక్చువల్‌గా ఇక్కడ ఉన్నిందది. కొంచెం అటు ఇటుగా చెన్నైకి దగ్గరగా ఉన్నింది. సో, మనకు రేపటికొచ్చేసి ఇక్కడికైతే రావడం జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు ఇమేజ్‌ని. సో, ఇలా వెళ్ళిపోతే దీని ప్రభావం అనేది మనకు అస్సలు ఎఫెక్ట్ ఉండదు. మళ్ళా లేదు ఇలాగే వచ్చి కేంద్రీకృతమయ్యి ఇది ఇలాగే వచ్చి మన చెన్నైకి దగ్గరగా వస్తే ఖచ్చితంగా ఏపీ రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలనేటువంటివి పడతాయి. దీనివల్ల తెలంగాణ స్టేట్‌కి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఉండదు. అది కూడా చెప్తూ ఉన్నాను. సో, ఇది రేపు నైట్‌కి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజు. సో, రేపు నైట్‌కి కూడా ఈ తెలంగాణ స్టేట్‌లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్‌లో 2 స్టేట్‌లో కూడా మబ్బులతో కప్పబడి ఉండి, ఓకేనా, మంచు తీవ్రత అనేది కొంచెం ఎక్కువగానే నమోదయ్యేందుకు అవకాశాలైతే ఉండొచ్చు. బట్ ఈ అల్పపీడనం సంగతి నేను మీకు ఎప్పటికప్పుడైతే చెప్తూ ఉంటాను గైస్. వెదర్ రిపోర్ట్స్ మొత్తం కూడా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. వాతావరణంలో ఎప్పటికప్పుడు మార్పులయ్యేటువంటివి వస్తూ ఉంటాయి మనకు. సో, అందువల్ల మీకు డైలీ కూడా లేటెస్ట్ రిపోర్ట్స్ మొత్తం కూడా అందజేస్తూ ఉంటాను గైస్. తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకొని డైలీ పెట్టేటువంటి వెదర్ రిపోర్ట్స్‌ని అయితే ఫాలో అప్ చేస్తూ ఉండండి. ఓకేనా. ఇక రానున్నటువంటి రోజుల్లో వచ్చేసి మాక్సిమం మనకు ఈ నెల 9, 10 ఆ తారీఖుల్లో మరలా మనకు బంగాళాఖాతంలో ఇంకొక అల్పపీడనం అనేది ఏర్పడేందుకు అవకాశాలైతే ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. బట్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేటువంటివి అందజేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.